శ్రీమాత్రే నమ. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంది. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం కన్యా రాశి వారికి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించాలి. అంటే కన్యా రాశి వారికి కుజుడు అధిపతి. ఈ రాశి వారికి శుక్రుడు, శని, రాహువు మిత్రగ్రహాలు. అందుకని ఈ 4 గ్రహాలు కూడా మీకు ఎక్కడ ఉన్నా వాటి దశల్లో ఉన్న జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుజగ్రహం ఈ రాశి వారికి అత్యంత శత్రుగ్రహం. తృతీయ అష్టమాధిపతిగా కుజుడు ఈ రాశి వారికి ఒక పాపగ్రహంగా, సహజ పాపిగా నిర్ణయించడం జరిగింది. అయితే జ్యోతిష శాస్త్రాల్లో మరి ఏ లగ్నం వారైనా, ఏ రాశి వారైనా, ఆఖరికి కన్యా రాశి వారైనా ఒక వృత్తిలో ధైర్యంగా రాణించాలన్నా, ఎక్కువగా ఈ వైద్య వృత్తిలో ఈ రాశి వారు ఉండడం జరుగుతుంది. సో ఏ సహాయక వృత్తిలో ఉండాలన్నా, కనీసం వేగంగా మామూలుగా వాహనం నడపాలన్నా, ఒక ఆపరేషన్ చేయాలన్నా, కేవలం ఒక వైద్యశాలకో పోలీస్ స్టేషన్కో న్యాయం కోసం వెళ్ళాలన్నా కూడా కుజుని యొక్క బలం లేనిదే వాడు ఎవరితో ధైర్యంగా మాట్లాడలేడు. వాడు మనసులో ఉన్నటువంటి విషయాన్ని బయటికి చెప్పలేడు. వివాహ జీవితం సౌఖ్యంగా ఉండాలన్నా, ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం జరగాలన్నా, వివాహం తర్వాత జీవితం బాగుండాలన్నా, ముఖ్యంగా స్త్రీ జాతకంలో వివాహ సౌఖ్యం అనుకూలంగా ఉండాలన్నా, ఒక అనుకూలమైనటువంటి భర్త రావాలన్నా ఎక్కువగా మరి కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. మిగతా రాశులు లగ్నాల కన్నా కుజదోష ప్రభావం ఈ రాశి వారి మీద ఎక్కువగా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల కంపల్సరిగా ఈ రాశివారు నిరంతరం కూడా కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉండడం, మంగళవారం రోజు హనుమాన్ ఆలయ దర్శనం కానీ, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, లేదంటే ఇంట్లో మంగళవారం ఏ సుబ్రహ్మణ్య స్వామి అష్టమం చదువుకోవడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఉన్నటువంటి వివాహ సమస్యలు, ఉద్యోగపరమైన సమస్యలు, అలాగే దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా మరి ఈ కుజగ్రహ అనుగ్రహంతో ఈ మంగళవారాలు మీరు చేసుకోవడం వల్ల మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సరే, కుజుని యొక్క ప్రభావం ఈ రాశివారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, ఈ సంవత్సర ప్రారంభంలో కుజుడు చతుర్థ భావంలో ఉండగా మరి ఈ నూతన సంవత్సరం ఈ కన్యా లగ్నం వారికి, రాశి వారికి ప్రారంభమవుతుంది ఫిబ్రవరి 5 వరకు కూడా. అంటే అష్టమాధిపతి తృతీయాధిపతిగా మరి ఈ అష్టమాధిపతి చతుర్థ భావంలో సంచరించినప్పుడు చతుర్థ భావ ఫలితాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే చతుర్థ భావం ఏంటి? విద్య, అలాగే చదువు, వాహనం, స్థిరాస్తి, మాతృ సౌఖ్యం, ఇవన్నీ కూడా చతుర్థ భావానికి సంబంధించినవి. ముఖ్యంగా ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం జరుగుతుంది.
ప్లేస్ ఆఫ్ చేంజ్ అంటే ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతంకు మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. విద్యార్థులకి చదువు నిమిత్తం ఒక స్కూల్ నుంచి వేరే స్కూల్ మారడం కానీ, ఒక సంస్థ నుంచి ఒక సంస్థకు మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే అనుకోకుండా భూముల మీద, స్థిరాస్తి మీద కొన్ని అనుకోని ఇబ్బందులు కానీ, అనుకోని వార్తలు కానీ వినవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పటికీ మరి ఇదే సమయంలో చతుర్థ భావాధిపతి అయినటువంటి గురువుతో పరివర్తన చెందడం జరుగుతుంది అన్నమాట. 4-8 ఎక్స్చేంజ్. ఇది కంపల్సరీగా మాతృ సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని అనుకోని ఇబ్బందులు రావచ్చు. అంటే తల్లిగారికి ఆరోగ్యం బాగోపోవచ్చు, వారితో విభేదాలు రావచ్చు, కొన్ని అనుకోని చికాకులు రావచ్చు, స్థిరాస్తుల మీద ఇబ్బందులు రావచ్చు, గృహం నిర్మాణం చేసుకునే కార్యక్రమాలు వాయిదా పడవచ్చు, లేదా మీకు ఉన్నటువంటి స్థిరాస్తి ఒక చోట అమ్మి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, వేరే చోట కొనడం కానీ జరగవచ్చు. మొత్తం మీద ఫిబ్రవరి 5 వరకు కూడా భూమికి, స్థిరాస్తికి, మాతృ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో చికాకులు, ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15 వరకు పంచమ స్థానంలోకి కుజగ్రహ సంచారం. ఫిబ్రవరి 5 టు మార్చి 15. ఈ సమయంలో స్పెక్యులేషను, షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్ అనే విషయం. లేకపోతే మీ నిర్ణయాల వల్ల మీతో పాటు ఇతరులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. దాంతో వృత్తిపరంగా అనుకోకుండా మార్పు రావచ్చు, చేంజ్. అంటే పంచమం ఎప్పుడు కూడా దశమానికి అష్టమం. సహజంగా వీళ్ళకి వృత్తిలో ఈ సమయంలో అనుకోని మార్పు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, టెంపరీగా ఉద్యోగానికి సెలవు పెట్టవలసి రావడం కానీ, వృత్తిలో కొన్ని నిందలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు, మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు 6వ స్థానంలో కుజగ్రహ సంచారం. అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలిసి నాటడం వల్ల ఇంకో మంచి సమయం. ఇది శత్రువులపై విజయం, ఇంటర్వ్యూల్లో విజయం, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత, కోర్టు సమస్యల నుంచి విముక్తి, అలాగే చాలా కాలంగా మీకు వృత్తిలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఈ సమయంలో పరిష్కారం అవడం జరుగుతుంది. అధికారుల వల్ల ఒత్తిడి ఉన్నప్పుడు కూడా అది మీ మంచికే జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మార్చి 15 టు ఏప్రిల్ 23 ఈ జాతకులకి నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, వృత్తిలో అభివృద్ధి కానీ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే జూన్ 1వ తారీఖు నుంచి జూలై 12 మధ్యలో అష్టమ కుజుడు. ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా అక్టోబర్ 20 తర్వాత ఒక గోల్డెన్ పీరియడే స్టార్ట్ అవుద్ది. కుజగ్రహ అనుగ్రహం లాభస్థానంలో సంచరిస్తూ ఉంటాడు అక్టోబర్ 20 తర్వాత. మరి నీచ స్థానం అయినప్పుడు కూడా పాపగ్రహాలకి నీచ స్థానంలో ఉండడం, అష్టమాధిపతి నీచ స్థానంలో లాభస్థానంలో ఉండడం వలన ఆకస్మికంగా మీకు ధనలాభం, ఫిక్స్డ్ డిపాజిట్, ఇన్సూరెన్సు, వృత్తిలో డెవలప్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్, ఏదో ఒక బెనిఫిట్ అక్టోబర్ 20 తర్వాత మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంచుమించుగా సంవత్సరం ఎండింగ్ దాకా ఇది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద మాత్రం ఈ కన్యా రాశి, కన్యా లగ్నం వారు కుజగ్రహ అనుగ్రహం కోసం నిరంతరం కుజుణ్ణి ప్రార్థించుకోవడం, హనుమంతుడి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజబలం పెరిగితే ఆటోమేటిక్గా మీరు వివాహ సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, ఉద్యోగపర సమస్యల నుంచి సులభంగా బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.